చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతోనే తన కుమార్తె దుర్గా మృతి చెందిందని చిత్తూరు మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం గురువారం ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ మహిళా విభాగ కార్యదర్శి శ్రీ దుర్గా మృతికి ముమ్మాటికి కార్పొరేట్ వైద్యశాల అయిన అపోలో వైద్యులు నిర్లక్ష్యమే కారణమని, అపోలో వైద్యులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని, తక్షణం ప్రభుత్వం వారికి ఇచ్చిన లీజును రద్దు చేయాలని ఆయన కన్నీటి పర్వంతమయ్యారు. తమ కుమార్తె గత సోమవారం చిత్తూరు నగరంలోని ఫారెస్ట్ సమీప రహదారిలో ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే తాను, కుటుంబ సభ్యులు ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, ఆసుపత్రిలో అపోలో వైద్యులు తన కుమార్తెను పరీక్షించడం జరిగిందని, పరీక్షించిన అనంతరం ఎలాంటి పెను ప్రమాదం లేదని, కేవలం భుజానికి మాత్రమే స్వల్ప గాయమైందని తెలియజేసి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ని చేసి పంపించడం జరిగింది. వారి మాటలను నమ్మి నా కుమార్తెను ఇంటికి తీసుకెళ్లడం జరిగింది. ఇంటికి తీసుకెళ్లిన కేవలం 18 గంటల వ్యవధిలోనే నా కుమార్తె తీవ్ర అస్వస్థకు గురి కావడంతో మళ్లీ ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగిందని, అయితే ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పడం తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిందని అన్నారు. శ్రీ దుర్గా తలకు బలమైన గాయం వల్ల చనిపోయిందని అపోలో వైద్యులు చెప్పారని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అన్ని టెస్టులు చేసి ఎలాంటి ప్రాణహాని లేదని చెప్పిన డాక్టర్లే చివరకు తలకు బలమైన గాయాలతో శ్రీ దుర్గా మృతి చెందడం జరిగిందని చెప్పడం పెట్టి చూస్తే అపోలో వైద్యులు ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాటమాడుతున్నారో తెలిసిందన్నారు. 37 సంవత్సరాల తన బిడ్డ మృతికి ముమ్మాటికి వారి నిర్లక్ష్యమే కారణమని, తన బిడ్డకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం తక్షణమే న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తన బిడ్డలాగా మరో బిడ్డ వీరి బారిన పడి ప్రాణాలు పడిపోకుండా ఉండాలంటే ప్రభుత్వం వీరికి ఇచ్చిన లీజును రద్దు చేయాలని, లేని పక్షంలో ఎటువంటి ఉద్యమానికైనా తాను సిద్ధపడతానని హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే ప్రజల కోసం ఆసుపత్రి లీజును రద్దు చేసేంత వరకు ఆమరణ నిర్హారణ దీక్ష చేపడతానని అన్నారు. అలాగే అపోలో వైద్యుల నిర్లక్ష్యం, యాజమాన్య నిరంకుశ వైఖరిపై అన్ని రాజకీయ పార్టీ నాయకులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు కార్పొరేట్ ఆసుపత్రి ద్వారా మెరుగైన వైద్యం అందుతుందన్న మంచి ఉద్దేశంతోనే అపోలో ఆసుపత్రికి లీజుకు ఇవ్వడం జరిగిందని, అయితే అపోలో యాజమాన్యం కేవలం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని వారి కళాశాలగా ఉపయోగిస్తూ వారి స్టూడెంట్ల ద్వారా పేద ప్రజల ప్రాణాలతో ఆటాడుతున్నారని పేర్కొన్నారు. రాజకీయంగా ప్రజాసేవలో ఉన్న తమకే ఇలా జరిగిందంటే సామాన్య ప్రజలకు ఈ అపోలో యాజమాన్యం ఏ విధంగా వైద్యం అందిస్తుందో ప్రభుత్వం గుర్తించాలని అన్నారు.